श्रीगुरुभ्यो नमः। हरि ओम। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम्। आपदामभर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా తండ్రి గారి యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను. యథాశక్తానుసారం అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ యొక్క విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు, ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి. అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థిక పరంగా నిలదొక్కుంటాం. ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తానుసారం మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం, అందులోనూ కుజుడు ఇతర గ్రహాల్ని నీచంలో చూస్తున్నాడా, ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా, మూల త్రికోణంలోంచి చూస్తున్నాడా అనేటువంటి విషయాన్ని పరిగణనలో చేసుకోవాలి. ఇది ఒక్కటే ప్రామాణికం కాదు. కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే, ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. ముందుగా మన యొక్క జాతక చక్రంలో 12 గళ్ళు ఉంటాయి. ఈ 12 గళ్ళలో ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు. లగ్నము అంటే మొట్టమొదటి స్థానం. అది 1వ స్థానంగా పరిగణించుకుని కొంతమంది సవ్య దిశలో 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12 కింద వేస్తారు. కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు. ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా, ఆ వ్యక్తిని అధపాతాళంలోకి వేయాలా, లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. తదుపరి మీనరాశి వారి యొక్క లగ్నంలో 12వ ఇంట కనుక కుజుడు ఉన్నట్లయితే మిశ్రమైన ఫలితాలు ఇచ్చి, మందకాని విషయం మనం జోలికి వద్దు, మన విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అనేటువంటి నానుడిలో నడుస్తూ ఉంటారు. అంతేకాకుండా 2వ ఇంట, 4వ ఇంట, 8వ ఇంట, 12వ ఇంట కూడా కుజుడు చంద్రుడితో కానీ శనీశ్వరుడితో కానీ కలిసి ఉన్నట్లయితే వీరు అనుకున్నటువంటి కార్యక్రమం ఎంత పెద్ద సమస్య అయినా సరే చిటికలో పరిష్కరించేటువంటి తెలివితేటలు మీకు ఉంటాయి. అయితే 3వ ఇంట కుజుడు, 8వ ఇంట శనీశ్వరుని గనక చూడగలిగితే అద్భుతంగా మీ తాత ముత్తాత నుంచి వచ్చేటువంటి ఈ ఆస్తి ఏదైతే ఉందో దాన్ని అందిపుచ్చుకుంటారు. అదే 3వ స్థానంలో గనక కుజుడు ఉండి, 4వ స్థానంలో చంద్రుడు, గురుడు, 12వ ఇంట శనీశ్వరుడు కనుక ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు జరిగి విడిపోయేటువంటి అవకాశం 84% జరుగుతుంటుంది. ఇతరితర కారణాల వల్ల భార్యాభర్తల మధ్య ఎడవెప్పు అనేటువంటిది వస్తుంది. కుజుడు కనుక మీనరాశి వారికి 4వ స్థానంలో గురుడితోనూ, శనీశ్వరుడితోనూ, చంద్రుడితోనూ, రవితోనూ ఉన్నట్లయితే అనుకున్నటువంటి స్థాయి, అద్భుతమైనటువంటి స్థితిగతులు మార్చేటువంటి అవకాశం మీకు అక్టోబర్ తర్వాత ఏర్పడుతుంది. ఇదే కుజుడు 11వ ఇంట చంద్రుడితోనూ, 4వ ఇంట శనీశ్వరుని చూడగలిగితే కనుక మీరు ఇంతకు ముందు ఏదైతే నష్టపోయిన ధనం ఏదైతే ఉందో, అంటే ఇంతకుముందు దొంగల పాలైంది కానీ ఇంతకుముందు పోగొట్టుకున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది వల్ల మీకు తిరిగి అంది, ఆహా నా వస్తువు నా దగ్గరికి వచ్చింది, కష్టపడ్డ సొమ్మిది అనేటువంటి వ్యవస్థని ఏర్పరచుకుంటుంటారు. అయితే
మీనరాశి వారికి కనుక కుజుడు 4వ స్థానంలో చంద్రుణ్ణి 8వ ఇంట కేతువుతో కనుక చూడగలిగితే విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరత్వం ఏర్పరిచేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక ఆర్థికంగా మీనరాశి వారికి కుజుడు 3వ ఇంట కానీ లేదా 4వ ఇంట కానీ రవిని చంద్రుణ్ణి శుక్రుణ్ణి కలిసి ఉంటే గనక అనారోగ్యం అనేటువంటి మాట దవిచేరదు. ఈ యొక్క కుజుడు మీనరాశి వారికి 11వ స్థానంలో రవి శనీశ్వరుడితో కనుక కుజుడు ఉన్నట్లయితే మీ యొక్క చేతి వేళ్ళు లేదా ఈ భుజానికి సంబంధించినటువంటి కండరాలు పట్టేయడం అనేటువంటి జరిగి కాస్త అధిక మొత్తంలోనే వైద్యులకి ధనాన్ని అనేది ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. కుజుడు కనుక 5వ స్థానంలో శుక్రుడితోడు అదేవిధంగా శనీశ్వరుడు కలయిక ఉంటే గనక అద్భుతంగా వ్యాపారంలో కానీ లేదా మీరు ఇంతకుముందు ఏదైతే వ్యాపారం ఏదైతే కళ అయితే ఉంటాయో వ్యాపారం కానీ సినీ పరిశ్రమ కానీ లేదా ఇది నేను చేద్దామని అనుకున్నాను చేయలేకపోయాను అనేది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా పూర్తి ఫుల్ఫిల్ చేసుకుంటారు. ఫుల్ఫిల్ చేసుకుని అమ్మయ్య నా కళను నేను నెరవేర్చుకున్నాను అనేటువంటి ఒక దృఢమైనటువంటి మనోస్థైర్యాన్ని మీరు పొందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కుజుడు మీనరాశి వారికి రవి శని చంద్రస్థానాన్ని 11వ ఇంట కనుక చూడగలిగితే లగ్నం నుంచి వారికి మంచి భూ సంబంధితమైనటువంటి స్థితిగతులు మారడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ మీనరాశి వారికి కుజుడు అనేటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి అనుకుంటే కనుక వారు ప్రతి నిత్యము కూడా ఎర్రటి పుష్పాలతో మీ తులసి యందు కృష్ణ తులసి అంటే కొంచెం నల్లగా ఉన్నటువంటి బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి కృష్ణ తులసికి ఎర్రటి మందారాలతో లేదా ఎర్ర గులాబీలతో అర్చన చేయడం వల్ల మీ అద్భుతమైన ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి కుజగ్రహము అనేటువంటిది మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా 12 స్థానాల్లో ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుంది అని మాత్రమే ఇవ్వడం జరిగింది. ఖచ్చితమైన ప్రాకారము ఖచ్చితంగా మీ యొక్క జాతక వ్యవస్థ అనేటువంటిది మీరు జనించిన సమయాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి ఆ లగ్నము అనేటువంటిది నిర్ణయిస్తారు. అలా నిర్ణయించిన తర్వాత లగ్నంలో కొంతమందికి కుజుడితో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయి, కొంతమందికి కేవలం కుజుడు మాత్రమే ఉంటాడు. ఈ యొక్క పరిజ్ఞానం అంతా కూడా జ్యోతిష్య పండితుల్ని మీరు సంప్రదించుకుని ఈ యొక్క కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు, మనకి ఏమి జరిగింది, ఏం జరగబోతోంది అనేటువంటిది విని జాగ్రత్తగా వారితో సంప్రదించుకుని లేదా నా యొక్క ఫోన్ నెంబర్ ప్రకారంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ యుక్తంతో ఉన్నట్టయితే దాన్ని చర్చించి మీకు తగు పరిష్కారం ఇస్తారు. జ్యోతిష్యులు కానీ పండితులు కానీ లేదా జాతకం చెప్పేటువంటి ఎవరన్నా సరే మీకు కేవలము పరిష్కారాలు మాత్రమే చెప్తాం. ఆ పరిష్కారాలు మీరు చేసుకుని మీకు సంబంధితమైనటువంటి సమస్యల నుంచి గట్టెక్కడానికి చూపించేటువంటి ఒక టార్చ్ లైట్ వంటిది మాత్రమే ఈ జ్యోతిష్యం. ఇది ఇలాగే జరగాలి అనేటువంటి వ్యవస్థ చూసేటువంటి కోణాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అంటే కొంతమంది ఇలా చూస్తారు, కొంతమంది పక్క చూపు నుంచి చూస్తారు, కొంతమంది చూసి చూడనట్టు చూస్తారు. అలాగా జ్యోతిష్యులు కూడా జాతక చక్రం అనేటువంటిది అంశ చక్రంలో, ఆరూఢ చక్రంలో, నవాంశ చక్రంలో, దశాంశ చక్రంలో అనేటువంటి 4 చక్రాల యుక్తంతో అనుసరించి లగ్నాన్ని ప్రారంభయుక్తంలో చేస్తారు. చెప్పినటువంటి కుజుడు కేవలము లగ్నం దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉంటే ఎవరికి ఏం జరుగుతుందని మాత్రం చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రతి గ్రహము కూడా ఏ స్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితాలు జరుగుతాయి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు తప్పుపట్టకుండా తగు సలహాలు తీసుకుని మీరు నమ్మినటువంటి పురోహితులు కానీ లేదా ఎవరన్నా మా బోటి వారికి కానీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అది లేని పక్షంలో పేరును బట్టి వచ్చేటువంటి జాతకం కొంతవరకు మాత్రమే.
ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కుజ ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం వరకే. అంటే సంక్రాంతికి రవి మారిన తర్వాత తన యొక్క ప్రభావాన్ని ఉగాది నుంచి ప్రారంభం చేస్తూ ఉంటాడు. కాబట్టి రవి సంక్రమణం నుంచి రవి సంక్రమణం వరకు జరిగేటువంటి వ్యవస్థ. ప్రతి నెల కూడా మళ్ళా జాతక పర్యంతంలో మార్పు జరుగుతూ ఉంటాయి. వీటిని గమనించగలరని మనవి. పరమేశ్వరార్పణం.